వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. విశాఖ సముద్ర తీరంలో ఆహ్లాదకరం కోసం వచ్చినటువంటి ఒక రెండు కుటుంబాలు అయితే ఈరోజు విషాదం చోటు చేసుకుంది. సముద్ర తీరంలో నీళ్లు చూడగానే ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. సో చిన్నపిల్లలు అవటం తప్పు లేదు, కానీ చిన్నపిల్లలకి చెప్పాల్సిన పెద్దవాళ్ళు సైతం నీటిలో ముందుకు వెళ్తూ ఆడుకుంటూ ఉండడం వల్ల ఈరోజు రెండు కుటుంబాలు అయితే విషాద సంఘటన అయితే అలుముకుంది. దీనికి సంబంధించి ఈరోజు విశాఖ సముద్ర తీరంలో హైదరాబాద్ నుంచి వివాహ వేడుక కోసం కుటుంబం వచ్చింది. కుటుంబం రావడంతో వివాహ వేడుక అనంతరం కూడా ఏదైతే ఉందో విశాఖ సముద్ర తీరానికి వచ్చింది. సముద్ర తీరానికి వచ్చిన తర్వాత ఎవరైతే ఒక మహిళ ఆమె చెల్లి కుమారుడు ఇద్దరు కూడా సముద్రంలో ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకుంటూ ఉండిన తర్వాత కెరటాల దాటికి ఇద్దరు కూడా ముందుకు వెళ్ళిపోయారు. ముందుకు వెళ్ళిన తర్వాత ఆమెను అంటే వాళ్ళని రెస్క్యూ చేసేందుకు ఒక వ్యక్తి వెళ్ళటం జరిగింది. ఆ వ్యక్తి కూడా ఇప్పటి వరకు కూడా ఎంతసేపు జరిగినా కూడా ఆ వ్యక్తి కనిపించిన పరిస్థితి. ఎవరైతే ఉన్నారో ఆ బాధిత మహిళ అంటే ఆ మహిళ పెద్దావిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ కొద్దిసేపటి క్రితం రెస్క్యూ చేసి ఆమెను బయటికి తీసుకొచ్చారు. కాకపోతే అప్పటికే ఆవిడ విగత జీవితగా మారింది. అయితే ఎవరైతే ఆమె చెల్లి కుమారుడు ఎవరైతే ఉన్నారో రెస్క్యూ చేసి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. విశాఖ కేహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆయనకైతే ప్రస్తుతం బాగానే ఉంది. ఇకపోతే ఎవరైతే వీరిద్దరిని చూసి అయ్యో వెళ్ళిపోతున్నారు కాపాడుదాం అని చెప్పి వెళ్ళిన వ్యక్తి ఈరోజు ఇప్పటి వరకు కూడా ఆచూకీ దొరకని పరిస్థితి. ఆయన బంధువులు వారి స్నేహితులు కూడా మన దగ్గర ఉన్నారు. అన్న చెప్పు, అసలు ఈ సంఘటన ఎలా జరిగింది? అది నేను కంపెనీలో నుండి అబ్బాయి ఆనందపురం అని చెప్పి గేట్ పాసింగ్ వచ్చాడండి కంపెనీ నుంచి. వచ్చిన తర్వాత అబ్బాయి ఏమో అన్ఎక్స్పెక్టెడ్గా అబ్బాయి ఏమో 3:30కి వచ్చారు టైంకి. ఇక్కడ మామూలుగా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళతో పాటు వచ్చారు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేమో వీళ్ళకి జీతాలు ఇచ్చి నేను రూమ్లో పడుకున్నాను. పడుకున్న తర్వాత నాకు 6:30కి కాల్ వచ్చింది. ఇలాగా అబ్బాయి ఏమి ఇలాగ ఇన్సూరెన్స్ అంటున్నారు, ఏమని తెలియట్లేదు అని సార్. వాళ్ళ అన్నయ్య ఏమో ఈ అబ్బాయి వాళ్ళ అన్నయ్య తెలుగు రాదు, ఓడియా హిందీ. ఈ అబ్బాయి ఏమో ఇలాగైతే చిన్న విషయం అయిందంటే ఒకసారి వెళ్దామని అంటే, అయితే మీరు ఎవరు వెళ్ళకండి నేను వస్తాను పదని చెప్పి నేను సూపర్వైజర్ సార్ వాళ్ళకి. నేను ఈ అబ్బాయిని తీసుకుని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బీచ్కి వచ్చాడా? లేదు సార్, ఈయన అబ్బాయి కంపెనీలో ఉన్నాడు. ఈ అబ్బాయి కూడా తెలియదు ఈ అబ్బాయి వస్తున్నాడు అని సార్. ఆ అబ్బాయి జస్ట్ ఆనందపురం వచ్చిన తర్వాత వీళ్ళు మీట్ అయ్యారు. వీళ్ళు ముగ్గురు కలిసి బీచ్కి వచ్చారు. వీళ్ళు ముగ్గురు బీచ్కి వచ్చిన ఈ అబ్బాయి కూడా తెలియదు, వీళ్ళ అన్నయ్య కూడా తెలియదు. వాళ్ళ అన్నయ్య ఆ అన్నయ్య కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ అబ్బాయి ఆందోళన చేసి నాకు ఫోన్ చేస్తే, సరే ఏమైంది నేమేమనుకున్నామంటే చిన్న గొడవ ఏదో అయింది కదా బీచ్లో అని చెప్పి మేము అనుకున్నాం. ఎక్కడ పని చేస్తున్నాడు సార్? మా నాగవనమని ఫిష్ ప్యాకర్ సార్. ఆనందపురం సార్, పాలవాళ్ళు సార్. అక్కడ కంపెనీ చేస్తాడు అబ్బాయి. ఆనందపురం నుంచి గేట్ పాస్ తీసుకున్నాడు సార్. కానీ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చాడు. వచ్చిన తర్వాత మీకు వచ్చాను ఏదో మిస్ అని ఏదో ప్రాబ్లం అయిందని అంటే మేము ఏదో ప్రాబ్లం అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చాక ఈ అబ్బాయిలు చెప్తున్నారు సార్. ఇక్కడ వచ్చేసరికి బీచ్లో ఎవరో లేడీ లోపల కొట్టుకుపోతుంటే మనడు రెస్క్యూ చేసి ఆ అబ్బాయి అమ్మని కాపాడదాం అనుకున్నాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు ఇరుక్కుపోయారు సార్. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్లో ఆమె బాడీ వచ్చిందంట బయటికి. కానీ మనవాడు ఇంకా రాలేదు. పోలీసులు ఏమొచ్చి ఇంకా ట్రేస్ అవుట్ అవ్వలేదు, చూసాక చెప్తామని అంటున్నారు సార్. సో क्या नाम है आपके भाई का? गोविंद पुजारी। गोविंद पुजारी। क्या हुआ आज? मेरे को मालूम नहीं है। उधर में मैं मार्केट में आया था 2 बजे करीब, और आने को फ़ोन किया तो सोया हुआ था। तो हम लोग उधर में थोड़ा मिले हमारा छोटा भाई के साथ वो दुकान में, तो बातचीत उतना नहीं होता है। हमारा थोड़ा झगड़ा हुआ था। अभी इधर काम करते हैं? हाँ, एक ही कंपनी में बात तो उधर में काम करते हैं। उस टाइम में मेरे सामने ही बोला हम थोड़ा जाएंगे, तो उसकी दोस्त भी थे उधर में, तो चलने के लिए बोला तो दोस्त मना किया, तो इसके साथ में चला गया। तो मैं ठीक है सेफ्टी के लिए तो जा रहा है ना 2-3 बॉयज, तो जाने तो बोल के मैं उधर में कुछ भी नहीं बोला। फिर उधर में ही मार्केट में ही रुका मैं। फिर शाम होते मैं पता चला कि फ़ोन किया इन्होंने, तो उधर में पूरा टेंशन में इधर आने तो आ गया। आपकी बाइक क्या स्विमिंग आ रहे हैं? हाँ, स्विमिंग आएगा। स्विमिंग आए? हाँ, तो 3-4 बार इधर में विशाखापट्टनम में भी चला गया था, उधर में नहा के आ गया। और आरकू बीच इधर में भी आया था, बेमली बीच में भी चला गया, तो उधर से भी आया था नहा के। तो उधर से आके हमको नहीं बोलता था, मगर दोस्तों को बोलता था हाँ आज थोड़ा ऐसे ऐसा बढ़िया लगा, ऐसे स्विमिंग किया वैसे स्विमिंग किया, तो बोल रहा था। हम सुन रहे थे, फिर भी कुछ नहीं बोल रहे थे, हमको बात नहीं
कर रहे थे ना, इसीलिए। సో ఇది ఇక్కడ పరిస్థితి. నిజంగా సుమారు అంటే ఆయనకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆయనకి ఈత వచ్చు, కాకపోతే కాపాడదామని వెళ్ళాడు. కాపాడదామని ఈరోజు కనిపించకుండా పోయిన పరిస్థితి. ఆనందపురం దగ్గర పాలవలస దగ్గర ఏదైతే హ్యాచరీ ఉంటుందో హ్యాచరీలో పనిచేస్తా ఉన్నాడు. డ్యూటీ అయిపోయిన తర్వాత గేట్ పాస్ తీసుకుంటూ స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చాడు. కానీ ఇప్పటి వరకు కూడా ఆచూకీ దొరకని పరిస్థితి. సుమారు 4 గంటలు కూడా శ్రమిస్తున్నా కూడా పోలీసులు కావచ్చు, మెరైన్ సిబ్బంది కావచ్చు, గజ ఈతగాళ్ళు కావచ్చు, వీరందరూ కూడా రెస్క్యూ చేసినా కూడా దొరకని పరిస్థితి. సో ఇప్పటికైనా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. విశాఖ సముద్రంతో ఆటలొద్దు, సరదాగా మనం బీచ్కి వచ్చామా, సముద్రాన్ని చూసామా అన్నట్టు ఉండాలి తప్పితే సముద్రంతో ఆటలు ఆడుకుంటే నిజంగా ప్రాణాల మీదకి తీసుకొచ్చిన ఇటువంటి సంఘటనలు కోకోలలుగా ఉన్నాయి. ఎప్పటికైనా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ఎంత అప్రమత్తం చేసినా కూడా ప్రజల్లో మార్పు రానంత కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.